ప్రభునామలో మీకు అందరికీ వందనాలు. మరి వెల్కమ్ టు 2026 సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గెట్ క్రిస్టియన్ ప్రేయర్ హాల్, గాంధీనగర్, గూడూరు. చాలా సంతోషం మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ప్రభునామలో మీకు అందరికి కూడా శుభములు చెప్తున్నాను. మరి ఈ సమయంలో మనం ఎందుకు ఈ యొక్క చిన్నపిల్లలుగా సండే స్కూల్కి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలా అనేది కొంతసేపు మనం చూద్దాం. నేను మీకు తెలియని విషయాలు ఏం కాదు, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా రిఫ్రెష్ కావాలి లైఫ్లో. ఎందుకంటే మనం చాలా వెనకబడే ఉన్నాం. నా మట్టుకు నేను చెప్తున్నాను, నేను చాలా వెనకబడి ఉన్నాను. ఎందుకంటే కరోనా రాకముందు చాలా హుషారుగా ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత సండే స్కూళ్ళు పోయినాయి, వాక్యం పోయింది, ప్రార్థన పోయింది, సహవాసం 10 మందితో కలవడం అనేది పోయింది. ఎంతసేపు కూర్చొని మనము, మన ఫోను, మన పరిసరాలు, మన వాళ్ళు, అంతే. ఇంకా అంతకు మించేమీ లేదు. దేవునితో సంబంధం చాలా వరకు తగ్గిపోయింది. మరి కొంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, అది దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇది అందరికంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని దేవుని సన్నిధిలో నడపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి వాళ్ళకై వాళ్ళు నడుస్తారా అని అంటే చిన్నపిల్లలు. అందుకే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట మనకు కనిపిస్తుంది. అందుకని చిన్నపిల్లల కోసం అసలు సండే స్కూలు 18వ శతాబ్దంలో ఎవరి కోసం పెట్టారు తెలుసా? స్ట్రీట్ చిల్డ్రన్ కోసం. సండే స్కూల్ అంటే క్రైస్తవ విశ్వాసుల కుటుంబాల్లో ఉండే పిల్లల కోసం కాదు ఇది పెట్టింది. వీధుల్లో తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, ఆర్ఫన్స్, వేగబాండ్స్గా తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు. వాళ్ళకి రిఫ్రాఫ్ బిహేవియర్, ఎట్లా అంటే అట్లా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, ఒక క్రమం అనేది లేదన్నమాట. అలాంటప్పుడు మరి క్రైస్తవ పెద్దలు, విశ్వాసులు, పరిశుద్ధులు ఒక ఆలోచన చేశారు. మనంతకు మనం మాత్రమే గిరిగీసుకొని ఉన్నట్టుంటే కుదరదు. వీరికి మనం సువార్తను పరిచయం చేయాలి, వీరికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలా, నిజమైన స్నేహితుడిని పరిచయం చేయాలా, నిజమైన తండ్రిని పరిచయం చేయాలా, నిజమైన తల్లి లాంటి దేవుణ్ణి పరిచయం చేయాలని ఆ మంచి సదుద్దేశంతో ఏం చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి చిన్న చిన్న గ్రూప్స్గా ఏర్పాటు చేసి పిల్లల్ని వాళ్ళకి ఏదన్నా ఫుడ్ అది పెట్టి సువార్త చెప్పారు. యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు వారిని అనేటటువంటి విషయాలు వారికి తెలియజేసినప్పుడు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. అట్లాగా ఈ సండే స్కూల్ పరిచర్య అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందంటే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రి, కుటుంబీకులు, సంఘ పెద్దలు, సంఘంలో పిల్లలకి ఫీడింగ్ ఉంటుంది, వాక్యం అనేది చెప్తారు, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు సండే స్కూల్ అనుకున్నారు. కానీ ఏమైందంటే, ఒకప్పుడు లాగా ఆదాముని తోటలో పెడితే దేవుడు దీన్ని కాచుటకు, సేద్యపరచుటకు ఉండమని చెప్పాడు. కానీ ఏమైపోయింది, అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు ఆదాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. అందుకని తల్లిదండ్రులకి మా వంతుకు మేము, మా భక్తి మేము చేసుకుంటే చాలే, మా పిల్లలు ఎట్టుంటే అని వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. అందుకని చెప్పేసి చర్చెస్లో కూడా వీటిని స్టార్ట్ చేయడం జరిగింది, సండే స్కూల్. ఎవరి కోసం ఇప్పుడు సండే స్కూలు? మన పిల్లల కోసం, మన పిల్లల కోసం కదా. ఎంతసేపు చెప్తారు సండే స్కూలు? మహా అంటే 1 గంట ఉంటుంది, లేదు కొన్ని ప్లేసెస్లో అయితే అరగంటే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే అసలు సండే స్కూల్ పరిచర్య అనేది నెగ్లెక్ట్ చేయబడింది, ముఖ్యంగా మన సంఘాలు. మాకు చాలా భారం ఉంది అది. ఎందుకంటే కరోనా టైంలో కూడా మేము కండక్ట్ చేయగలిగాం పిల్లలకి. ఏదో ఒక టైం తీసుకొని వాళ్ళని పిలిచి మేము చెప్పగలిగాం. తర్వాత ఏమైపోయిందంటే, మిగతా సంఘాల్లో మా సంఘంలో పిల్లలు లేరు అనే మాట ఒకటి వినిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. పిల్లలు లేరు కాదు, మనం పిల్లల్ని ఆకర్షించుకోవాలి, అది మన బాధ్యత. కొంతమంది అయితే 2 ఉండారు, 3 ఉండారు, మేమెందుకు పెట్టాలి సండే స్కూల్, ఎందుకు ఈ బాధ్యత? ఈరోజు కూడా అటువంటి విమర్శే మాకు వినపడింది. పిల్లలు లేని దగ్గర ఏందమ్మా సండే స్కూలు, మళ్ళీ టీచర్లు ఎందుకమ్మా, టీచర్లకు ట్రైనింగ్ ఎందుకమ్మా? మనం నేర్చుకుందే మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం? ఈరోజు కొన్నైనా నేర్చుకున్నామా లేదా? ఇక్కడ ఇప్పటి వరకు సెషన్ స్టార్ట్ అయింది, కొన్ని విషయాలు మనం విన్నాము, కొన్ని పాటలు నేర్చుకున్నాం. వాటిలో ఎంత వాక్యం ఉంది, ఎంత హెచ్చరిక ఉంది, ఎంత పురికొల్పు ఉంది, మనకు కూడా లేదా కదా? మరి పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత ఉంది. అందుకే
ఫస్ట్గా మనం ఈ సంవత్సరంలో మేము లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, దీన్ని ప్రేయర్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ ప్రార్థన చేసాం. మామూలుగా ఒక్కొక్కరినే పిలవాలనుకున్నాం, కానీ అట్లా కాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి రాలేకపోతే ఇంకొకరు కూడా ఉండాలి, సబ్స్టిట్యూట్. వాళ్ళు రానప్పుడు వీళ్ళు చూడాలి. ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకరికొకరు అసిస్ట్ చేసుకోవాలి. ఒకరు పాటలు నేర్పించినా ఇంకొకరు వాక్యం చెప్తారు, ప్రార్థన చేయడం నేర్పిస్తారు. క్రమం అనేది వస్తుంది. ఇద్దరన్నా ఉండండి, ఒక్కరన్నా ఉండండి, ఆ ఒక్కరైనా బెనిఫిట్ అయితే చాలు. మన ప్రభువు సుకార్ అనే బావి దగ్గరికి ఎంతమంది కోసం పోయాడు? ఒక్క ఆవిడే కదా. మరి ప్రభువే మిట్ట మధ్యాహ్నం అంత దూరం పోతే మనం ఎంతటి వాళ్ళం మనం కదా. ఒక్కరి కోసం అయినా ఇంతంత ఎందుకు? టీచర్స్ మీ ఇంట్లో పిల్లల కోసమైనా. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న దైవజనుడు మరి పిచ్చిమామ గారు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎంతమంది ఉండారు, మా కుటుంబం కోసమేనా అని అంటే ఒకటే మాట చెప్పాడు, మీకోసం మీ పిల్లల కోసమైనా మీరు ఈ సేవ చేయాలన్నాడు. మీకోసం మీ పిల్లల కోసమైనా సేవ చేయాలి, మీరు బలపడతారు, మీ పిల్లలు బలపడతారు. నిజమే కదా. అట్లా స్టార్ట్ అయింది ఇది. 3 కుటుంబాలతో స్టార్ట్ అయినటువంటి పరిచర్య ఇది. 3 కుటుంబాలు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, ఒక ఇంట్లో కూడుకునేవాళ్ళం. వాళ్ళు మళ్ళీ వద్దని అంటే ఇంకొకటి లీజుకి తీసుకున్నాం కదా. ఇక్కడ గూడూరులో జరిగిన విషయం నేను చెప్తున్నాను. తర్వాత మాకు సపోర్ట్గా మడవనూరు ఐవారమ్మ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. అక్కడ కూడా మరి పరిచర్య ప్రారంభించబడింది. ఇది ఊరికి ఆషామాషిగా, ఎగతాళిగా, తమాషాగా, లేకపోతే పని లేకో డబ్బులు ఎక్కువైపోయో చేసే పరిచర్య మాత్రం కాదు. భారం కలిగి దేవుని కొరకు నిలబడాలి. రేపు దేవుడు అడిగినప్పుడు, ప్రభు దగ్గర పోయినప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కనీసం ఒక్క ఆత్మనైనా నడిపించాం ప్రభువా, సువార్త చెప్పాం, వాళ్ళు నమ్మారా, ఉన్నారా లేదా మీలో అనేది మాకు తెలియదు. చెప్పడం వరకు మా పని, ఉన్నారా లేదనేది బాల్ వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళ ఇష్టం, నమ్మడం నమ్మకపోవడం కదా. వాళ్ళని నమ్మించడం పరిశుద్ధాత్మ దేవుని పని. నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి మరి ఆయన చూసుకుంటాడు. వాళ్ళే జవాబుదారి, వాళ్ళు వద్దనుకున్నారంటే కదా. అందుకని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 33 సంవత్సరాలు అయినాయి. ప్రభు సంఘాలను విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్త ప్లేసెస్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. మరి మన పిల్లల కోసం మనం దీన్ని చేద్దాం. చిన్న వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనలు 78, 4వ వచనం. కీర్తనల గ్రంథం 78, 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. అందరం కలిసి చదువుదామా? 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మరి నైనా ఇక ఆత్మ సహాయం దయచేయండి, బలహీనరాల్ని బలపరచండి ప్రభువా. మీరే మాట్లాడండి, కనికరించండి నాయనా. మరి ఈ సెషన్లో తండ్రి, వారికి సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అనేది మేము నాయనా వారికి తెలియజేయగలిగినట్లు మా మంచి రబ్బుని, బోధకుడా మీరే బోధించండి. మేమంతా నేర్చుకోవడానికి మీ యొక్క సన్నిధిలో ఉంటున్నాం, మీ నోటి వైపు చూస్తున్నాం. మా సొంత శక్తి బలం చేత మేమేం చేయలేము ప్రభువా. మీ యొక్క ఆత్మ సహాయం కోరుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క సన్నిధి మా మధ్యకు రానిచ్చి మీరేనైనా మాతో మాట్లాడమని, బలపరచమని, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్రభువా. మమ్మల్ని దిద్దండి ప్రభువా, మమ్మల్ని పురికొల్పండి తండ్రి. మీ కృపలో నిజముగా మేము ఇది నేర్చుకోవడానికి, నిజముగా మీ స్తోత్రార్హ క్రియలను, బలమును, మీ ప్రభావాన్ని, మీరు చేసిన గొప్ప కార్యాలని రాబోయే తరం వారికి, మా పిల్లలకు మేము చెప్పగలిగినట్లు తండ్రి ఈ సమయాన్ని దీవించమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి, స్తుతించి, కనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి జనవరి నెలలో ఆల్రెడీ 2 వారాలు అయిపోయినాయి. ఇంకా 2 వారాలు మాత్రమే ఉన్నాయి. కిందదే నందిని ఆంటీ ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, మాకేదన్నా సిలబస్ ఇవ్వగలరా అని చెప్పి అడిగింది.
నిజమే, ఒక ఫార్మాట్లో ఉంటే అన్ని సంఘాల్లో కూడా ఇది అందరికీ ఒకే రకంగా చెప్పడం అవుతుంది. తర్వాత మనం చెక్ చేసుకోవడానికి కూడా ఎక్కడున్నాం మనం అనేది ఆన్ పార్ విత్ అదర్ అసెంబ్లీస్, ఇతర అసెంబ్లీస్తో పాటు మనం సరి చేసుకోవడానికి, అందరం ఒకే లైన్లో పోవడానికి వీలవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈ పరిచర్యను ప్రారంభించడం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత ఏమేమి మనం చెయ్యాలనేటటువంటిది బ్రీఫ్గా చెప్పి నేను తర్వాత కొన్ని విషయాలు మీతో చెప్తాను. తర్వాత ఏంటంటే మొట్టమొదటిది టైమింగ్స్ ఆఫ్ సండే స్కూల్. సండే స్కూలు ఏ టైంలో పెడతారు? మీ వ్యూస్ చెప్పచ్చు మీరు. మేమైతే ఇక్కడ జరిగే ప్రాక్టీసు సెకండ్ మెసేజ్ ఆరాధన అయ్యేంత వరకు ఉంటారు పిల్లలు అక్కడే. ఆరాధన అయిన వెంటనే కానుకలు వేస్తారు. తర్వాత సెకండ్ మెసేజ్ మొదలయ్యే లోపల కానుకలు వేసిన వెంటనే లైన్ గట్టి వచ్చేస్తారు. అక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ ఆరాధన జరిగితే అక్కడ సండే స్కూల్ జరగద్ది. అలాగా మేము సెకండ్ మెసేజ్ అప్పుడు పిల్లల్ని పంపించేస్తాం. మరి మీకు కన్వీనియంట్ టైమింగ్స్ మీరు చెప్పగలిగితే నోట్ చేసుకుంటాం మేము. తిప్పవరపాడు ఆరాధన అయిన తర్వాత సెకండ్ మెసేజ్ అప్పుడు ఓకే. ఇంకా చిమిడితే ఏయ్యా ఆరాధన అయిన తర్వాత సెకండ్ మెసేజ్ మీరమ్మా పర్వాలేదా మీకు కన్వీనియంట్ టైం అది ఓకే. తర్వాత మేము స్లిప్ పంపించినప్పుడు నోట్ చేసేయండి మీ టైమింగ్స్ కూడా. సో టైమింగ్స్ తుంగపాలెం వాళ్ళలాగా, మీరయ్యా కొండపాలెం ఆరాధనకు ముందే, అదే బిఫోర్ ముందే, ఇంకా ఆరాధనకు ముందే మీకంతా అది కన్వీనియంట్ టైము. వీరారెడ్డిపల్లెమ్మ నువ్వు అసలు ఉండవు కదవే అక్కడ, నువ్వు చెప్తే అట్ట ఉండేవాళ్ళు చెప్పండి. ఆరాధన అయిన తర్వాత సెకండ్ మెసేజ్కి ఆ టైంలో వీలవుతుందమ్మా? ఓకే సరే. అయితే తర్వాత స్థలం ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఆరాధన అయ్యే టైంలో, ఆరాధన అయిపోయిన తర్వాత అని అంటే మరి స్థలం ఉండాలి కదా. తిప్పరపాళ్ళలో వరండా ఉంది, ఇంకా వరండా ఉంది, మడవనూరు, కొండపాలెం ముందు కాబట్టి మీకు చర్చిలోనే ముందు జరిగే వాళ్ళకి నో ప్రాబ్లం. ప్లేస్ వెన్యూ వచ్చేసి చర్చిలోనే ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ మెసేజ్ అయితే మాత్రం ఇంకొక ప్లేసు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరమ్మా వీరారెడ్డిపల్లి రేష్లిన్ వరండాలోనే జరుపుకుంటారు కదా. ఓకే సరే. తర్వాత ఇంకోటి ఏంటంటే అటెండెన్స్. ప్రతి సండే అటెండెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనే దానికి లేదు. మన స్కూల్లో కూడా ఎంత అటెండెన్స్ని బట్టే కదా ముందుకెళ్తాం. అటెండెన్స్ ఉంటే పిల్లలకు కూడా ఒక ఏమని క్రమం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఏమో అటెండెన్స్ తీస్తారు, నా అటెండెన్స్ మార్క్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా రావాలి. రోల్ కాల్ ఖచ్చితంగా తీయాలి. మీకు ఒక డైరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంఘానికి ఒకటి, సండే స్కూల్కి ఒకటి డైరీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు అటెండెన్స్కి గీతలు కొట్టేసుకొని రాసుకోండి. ఫార్మేట్ అక్క చూపిస్తుంది లిజక్క, ఆ ఫార్మేట్లో వేసేసుకోండి. మనకు సంవత్సరం అంతా 54 లేక 53 సండేస్ ఉంటాయి. మరి వాటికి సంబంధించి నెలల వైజు 4 వారాలు ఉండొచ్చు, 5 వారాలు ఉండొచ్చు ఒక్కొక్క నెలలో. వాటికి సరిగ్గా రాసేసుకొని అటెండెన్స్ వేయండి. డేట్స్ కూడా ముందే వేసేసుకోవచ్చు, బికాజ్ వీఆర్ హ్యావింగ్ ద క్యాలెండర్స్. కాబట్టి క్యాలెండర్స్ ఉన్నాయి కాబట్టి వేసేసుకోండి అటెండెన్స్ అది. తర్వాత పిల్లలకి చెప్పాలి అటెండెన్స్ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది అనేది చెప్పాలి. అటెండెన్స్లో మీ పేర్లు రాస్తున్నామంటే ప్రతి వారం రమ్మని చెప్పాలి. రాకపోతే యాబ్సెంట్ తప్పకుండా మార్క్ చేయండి. చివరిలో మేము ఏలు పీలు చేస్తాం, లేకపోతే గ్యాప్ పెట్టుకుంటే ఏని పీని చేస్తాం, పీని ఏని చేస్తాం అని అనుకోవద్దు. మనం ఆనెస్ట్గా ఉందాం ప్రతి విషయంలో కూడా. తర్వాత పిల్లల పాటలు ఇందాకే చెప్పారు, కొన్ని పాటలు నేర్పించారు. ప్రస్తుతానికి ఒక 10 సాంగ్స్ మాత్రం ఇచ్చాము. 3 అయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరగకపోతే మీకు మెటీరియల్ అనేది. కాబట్టి పిల్లల పాటలు, ఎందుకు పిల్లల పాటలు మనం ప్రత్యేకంగా నేర్పించాలి? ఎవరైనా చెప్తారా? అసలు పాటలు ఎందుకు? పిల్లల్ని ప్రోత్సాహపరచడానికి. గుడ్. ఇంకా వాక్యం ఉంటుంది, పాటల్లోనే వాక్యం చాలా వస్తుంది. ఇంకా అసలు పాటలు ఎందుకు? వెరీ గుడ్. స్తుతించడం. మన దేవుడు స్తుతికి, ఆరాధనకు, పూజకు అర్హుడు, పాత్రుడు. కాబట్టి
పాటలు నేర్పించాలి. పాటలు ఒక భాగం అయిపోవాలి పిల్లల జీవితంలో కదా. మా ఒక చిన్న పిల్లోడు సండే స్కూల్లో నేర్చుకొచ్చి ఇంటికి వచ్చి ఆ పాటే రిపీట్ చేసి పాడుతూ ఉండేవాడు. పక్కన ఉండే ఆయన వాళ్ళు హిందూస్. ఈ అబ్బాయి పాట ఆయనకు వచ్చేసిందంట. పాటల ద్వారా కూడా ప్రభు సువార్త అనేది ప్రకటించబడడం పిల్లలకి ఏం చేస్తున్నా అది గుర్తు రావాలి. దొంగతనంగా జాంకాయలు కోసేటప్పుడు ఏం పాట గుర్తు రావాలి? అన్నాను చూచునదేమి ఏమి నా నాను చూచునదేమి ఏమి ఆ పైనున్న యేసు తప్పాక చూచును కన్నాను చూచునదేమి ఏమి. ఎక్కడికన్నా పోరాని చోట్లకు పోతుంటే నా కాళ్ళును నడుచునదెక్కడికి ఆ పైనున్న యేసు తప్పాక చూచును కాలాను పోవునదెక్కడికి కదా. ఎంతో మెసేజ్ ఉంటుంది దాంట్లో, ఎంతో దిద్దుబాటు ఉంటుంది. ఆ పాటలు అనేవి వాళ్ళకి గుర్తు రావాలి ఆ సమయంలో కదా. కాబట్టి స్తుతించడానికి తర్వాత రెండవది ఆయన్ని అది హెచ్చరికగా ఉంటుంది. వాక్యం దాని ద్వారా నేర్పిస్తాము. దేవుని గుణలక్షణాలు పాటల్లో ఎన్ని వస్తాయి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు సమాధానకర్త, బలమైన దేవుడు, ఎల్ షద్దాయ్, రాఫా, సిద్కెను, రోహి, కాపరి, ఇవన్నీ కూడా దేవుని గుణలక్షణాలన్నీ తెలుస్తాయి. కాబట్టి పాటలు నేర్పించాలి. చిన్నపిల్లల పాటలే నేర్పించాలి. ఇక్కడ పెద్ద పాటలు 10 వచనాలు ఉండేవి లేకపోతే ఏదైనా మినిస్ట్రీస్లో నేర్చుకొని పాడుతుంటారు. లేదు, అవి కాదు మనం నేర్పించాల్సింది. పిల్లలకి నేర్పించే పాటలు చిన్నవిగా ఉండాలి, పల్లవులుగా ఉండాలి, క్యాచీగా ఉండాలి. దేర్ మస్ట్ బి సమ్ మెసేజ్. దాంట్లో ఒక మెసేజ్ కూడా, బోధ కూడా ఉండాలి. ఇలా ఉండేటట్టు చూసుకోండి. పెద్ద పాటలు నేర్పించదు. పిల్లల చేత పాడించేటప్పుడు కూడా అవి పాడద్దు. సోలో సాంగ్స్ అవన్నీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోవచ్చు. కొన్ని మినిస్ట్రీస్లో అవి పాడుతుంటారు. కానీ అది ఒక బుద్ధి కలగడానికి వాళ్ళు మాత్రమే పాడుకుంటా మిగతా వాళ్ళందరం బేజారుగా కూర్చోవడం కాదు. పాడినప్పుడు మరి అందరం కలిసి స్తుతించాలి కదా. కాబట్టి పాటలు నేర్పించాలి. పాటల కోసం కూడా వచ్చే పిల్లలు ఉంటారు తెలుసా. పాటలు నేర్పిస్తారంటే అక్కడికి పోతే అని వచ్చే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి పాటల్ని నేర్పిద్దాం. తర్వాత ఇంకొకటి, బైబిల్లో ఎక్కడి నుంచి ప్రారంభించాలి? సండే స్కూల్లో టీచింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆదికాండం నుంచి స్టార్ట్ చేద్దాం. మరి సంవత్సరంలో అయిపోద్దా? కాదు. కాబట్టి మొత్తం చెప్పాలనా? మెయిన్ క్యారెక్టర్స్ అవసరమైనవి. అందుకే సిలబస్ కూడా, బైబిల్ సిలబస్, సండే స్కూల్ సిలబస్ కూడా బైబిల్లో మెయిన్ క్యారెక్టర్స్, అవసరమైనవి, పిల్లలకి నేర్పించాల్సిన వాల్యూస్, క్రైస్తవ విలువలు అనేటటువంటివి, భక్తుల జీవితాలు, మరి ఆ కాలంలో ఎలాగున్నారు, కాంటెంపరీగా ఇప్పుడు ఎలాగుంది, కంపారిటివ్గా మనం చెప్పగలిగి ఉండాలన్నమాట కదా. అందుకని సిలబస్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మేము ఈ 2 వారాలకి, ఇప్పుడు 2 వారాలు అయిపోయింది జాన్యువరిలో, ఇంకో నెక్స్ట్ 2 వీక్స్కి ఏం చెప్పాలనేటటువంటి దాన్ని మేము ఇక్కడ డిస్కస్ చేస్తాము. 3 నెలలకి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కదా, 3 మంత్స్కి మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. బ్రాడ్గా ఇచ్చాము. మీరు ప్రార్థన చేయండి, మీరు లెసన్ రాసుకోండి, మీరు మెడిటేట్ చేయండి, సపోర్ట్ బుక్స్ కూడా చదవండి. ఇంత పని చేయాలన్నా, పొయ్యాము ఏదో ఒక కథ చెప్పాము, 2 పాటలు పాడించాము, చలో అంటే సరిపోదా? సిన్సియర్గా చేద్దాం. లోకంలో ఎన్నో పనులు ఎంతో కష్టపడి చేస్తున్నాం మనం. ఉద్యోగం ఇస్తే ఆషామాషిగా చేస్తామా? చదువు ఆషామాషిగా చదువుతామా? చిన్ని బ్రేక్ చేద్దామా? టీ రెడీగా ఉందంట. నేను చెప్తూ ఉంటాను, ఇవి మామూలు విషయాలు చెప్తాం, తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతలోపల టీ కూడా వస్తుంది, తీసేసుకోండి. ఇక్కడ ఈ రూమ్లో ఫ్రిడ్జ్ మీద బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళు చెప్పేసి వచ్చేయండి. అందుకని మనం కష్టపడి చేద్దాం, కొంచెం మనసు పెట్టి చేద్దాం. హెడ్ అండ్ హార్ట్ పెట్టి చేయమంటారు. హెడ్ అండ్ హార్ట్.
మనసు పెట్టి చేయాలా? హృదయం ఎందుకు? ప్రేమతో చేయాలి. ఇవి రెండు కలిస్తే తప్ప దేవుని పని కాదు. తర్వాత నాకేమి లాభమో అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇంత చేస్తే నాకేమి లాభం? లాభం ఉందా లేదా? ఎట్టుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కూడా ఇస్తాడు. తర్వాతే కాదు, ఇక్కడ కూడా మనకు ప్రతిఫలం ఉంది. అందుకే ఆయన చెప్పాడు, మీరు అయ్యా ఏం తింటాం, తాగుతాం, ఏం ధరించుకుంటాం అని ఎందుకు దిగులు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతక, అప్పుడు అవన్నీ దే విల్ బి యాడెడ్ అంటూ యూ. అన్నీ నీకు యాడ్ అవుతాయి. మా జీవితంలో మేము అనుభవించాం. అందుకని నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాను, కుటుంబంలో అనుభవించాను, సంఘ సేవలో కూడా అనుభవించాను. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఏది వాడు కాదు. ఆయన ఎవరిని బలవంతం చేయడు, ధారాళంగా దయచేసేవాడు. అయితే మనం కూడా ఇష్టపూర్వకంగా చేయాలి కదా. అందుకే ఈ సెషన్స్ జరిగింది. మరి ఇంకా దీంట్లో మనం ఏమి నేర్చుకుంటాం అనేటటువంటి దాన్ని చూద్దాం. ఆ లోపల మీరు టీ అవి తాగండి. ఇంకేమన్నా కూడా మీకు డౌట్స్ ఉంటే కూడా చెప్పండి దీనికి సంబంధించి. ఇంకా ఈ సిలబస్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు? ముఖ్యమైన అంశాలు అనుకున్నాం. తర్వాత భక్తుల జీవితాలు, విశ్వాసం గురించి, ప్రేమ గురించి, రక్షణ గురించి, రాకడ గురించి, తర్వాత దేవుని సేవ, పరిచర్య గురించి, పరలోకం గురించి, క్రైస్తవ శ్రమల గురించి, నిత్య జీవం గురించి. నేను ఎన్ని నోట్ చేశానంటే 12 నోట్ చేశాను. నోట్ చేసుకుంటారా మీరు కూడా? గబగబ చెప్పేస్తాను. సండే స్కూల్ సిలబస్లో ఇంక్లూడ్ కావాల్సినటువంటివి ఏమేమి చెప్పాలంటే, చెప్పేటప్పుడు ఒక్కొక్క అంశం మీద ఫోకస్ మనకే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ చెప్తున్నావు, దీంట్లో ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గురించి చెప్తుంటే ఏమొస్తుంది? విశ్వాసం. అలాగన్నమాట కదా. శారా గురించి చెప్తే కూడా ఏమొస్తుంది? విశ్వాసము, విధేయత కదా. యోసేపు గురించి చెప్తే ఏమొస్తుంది? దేవునికి లోబడ్డం. ఇంకొకటి ఏంటి? పవిత్రత. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఏ పరిస్థితిలో అయినా ఆయన పరిశుద్ధతను కాపాడు. అపవిత్రుడు కాకుండా తను తాను కాపాడుకున్నాడు. ఇలాగా ఒక్కొక్క క్యారెక్టర్ మనం చెప్పేటప్పుడు అది పిల్లల్లోకి రావాలి. సరే, హనోకు వెరీ గుడ్. దేవునితో నడవడం అనేది నేర్పించాడు. దేవునితో నడిచాడు హనోకు. అలాగా ఇవన్నీ కూడా మనం చెప్పేటప్పుడు ఆ క్యారెక్టర్ ఫోకస్ అవ్వాలి. అలాగా చెప్పాలి, అలాగా ప్రిపేర్ కావాలి మనం. ఒకసారి రాసేసుకుంటారా? మొదటిది వచ్చేసేసి స్తుతి ఆరాధన. ఒకటి స్తుతి ఆరాధన. సరే, ముందు అది తీసేసుకోండి, ఎందుకంటే టీ చల్లారిపోతాయి కదా. చాలు. భక్తుల జీవితం మూడోది. నాలుగోది విశ్వాసం. నాలుగోది 5 ప్రేమ. 6 రక్షణ. 5 ప్రేమ, 6 రక్షణ, 7 సువార్త. పరిశుద్ధత. 8 పరిశుద్ధత. 9 రాకడ. 10 దేవుని సేవ. 11 పరలోకం. నిత్య జీవం అని పెట్టుకోండి. రెండు ఒకే టాపిక్గా తీసుకుందాం. యాక్చువల్గా ఇది 12వ అంశంగా రావాలి. 11వది వచ్చి క్రైస్తవ శ్రమలు. 11 క్రైస్తవ శ్రమలు, 12 పరలోకం,
బార్ నిత్య జీవం. 11 క్రైస్తవ శ్రమలు, 12 పరలోకం నిత్య జీవం. సో అమ్మా దేవుని సేవ, దేవుని సేవ 10 దేవుని సేవ, 10 దేవుని సేవ, 11 క్రైస్తవ శ్రమలు, 12 వచ్చి పరలోకం నిత్య జీవం. కొంచెం అటు ఇటు అయింది. వచ్చాయా 12? ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. స్తుతి, ఆరాధన, దేవుని లక్షణాలు. 3వది భక్తుల జీవితాలు. 4 విశ్వాసం, 5 ప్రేమ, 6 రక్షణ, 7 సువార్త, 8 పరిశుద్ధత, 9 రాకడ, 10 దేవుని సేవ, 11 క్రైస్తవ శ్రమలు, 12 పరలోకం నిత్య జీవం. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చిన్న ప్రేయర్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. ఈ ఆది కాండం నుంచి ప్రారంభించుకోవాలనుకున్నాం కదా, అందుకని ఆది కాండం ఎలాగ చెప్పచ్చు, ఎందుకు చెప్పాలి, అసలు ఆది కాండం యొక్క ప్రాధాన్యత ఏందనేది మనం కొంతవరకు చూద్దాం. చిన్న ప్రేయర్. దయగల తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి కొంత ఇంట్రడక్షన్ చెప్పుకోగలిగాం. ఈ సమయంలో ప్రభా మరి తండ్రి సెషన్స్లోకి వెళ్తూ ఉంటుండగా మీరే మాకు బోధించండి. ఏది అవసరం అది దయచేయండి. ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచమని మీ కృపకి అప్పగించుకుంటూ యేసునామంలో ప్రార్థించి స్తుతించి గణపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆది కాండం ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? జెనిసిస్ అంటారు కదా. మరి ఈ జెనిసిస్ అనేది ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం, మొదటి పదం ఏంది? ఆది యందు కదా, ఇన్ ద బిగినింగ్ ఇంగ్లీష్లో. మరి ఇన్ ద బిగినింగ్ ఇంగ్లీషు, తెలుగులో ఆది యందు. తర్వాత వచ్చేసేసి మనకు హీబ్రూలో బర్షిట్ బరా ఎలోహీమ్ అంట. బర్షిట్ బరా ఎలోహీమ్ అంటే ఆది యందే, అది కూడా ఇన్ ద బిగినింగ్ అనే అర్థం వచ్చేది హీబ్రూ భాషలో. గ్రీకులో జెనిసిస్ అంటారు, అందుకని ఆ జెనిసిస్ అనే పదం పెట్టారు. ఆది బర్షిట్ బరా ఎలోహీమ్, బర్షిట్ బరా ఎలోహీమ్, ఎలోహీమ్. ఆది యందు దేవుడు, ఎలోహీమ్ అంటే దేవుడు అని కదా, సర్వశక్తి గల దేవుడు. ఏల్ ఎలోహీమ్, చాలా పేర్లు ఉన్నాయి. మరి జెనిసిస్ అని హీబ్రూలో అన్నారు, ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అన్నారు, తెలుగులో ఆది యందు అన్నారు. అంటే ఆ అధ్యాయము లేదంటే ఆ పుస్తకము దేంతో స్టార్ట్ అవుతుందో ఆ పదంతోనే టైటిల్ కూడా ఇచ్చారన్నమాట, ఆది కాండం అని. సరే, ఎవరు రాశారు దీన్ని? మోషే రాశాడు. మోషే ఆ కాలంలో ఉన్నాడా? మరి మోషే రాశాడని ఎట్ట నమ్మాలా? వెరీ గుడ్, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఈరోజు కూడా మనం ఆదాం గురించి ఒక వ్యాసం రాయండి అంటే రాయరా? మరి మనం అప్పుడు ఉన్నామా? కదా, మనం పుస్తకంలో చదివాం, బైబిల్లో చదివాము, అందుకని మనం రాయగలుగుతున్నాం. అట్లాగే మోషేకి దేవుడు బోధపరిచాడు, అందుకని ఆయన రాయగలిగాడు. 5 కాండాలు, పంచకాండాలు అంటారు. ఏమేంటి? లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాలని రాసింది మోజెస్ కదా. ఈ మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 120 ఇయర్స్ బ్రతికాడు. దాన్ని 3 పార్ట్స్ చేస్తారు. మొదటి 40 సంవత్సరాలు ఒక రాజకుమారుడుగా ఐగుప్తులో బతికాడు. తర్వాత 40 సంవత్సరాలు మామగారి దగ్గర ఒక పాలేరులాగా, లేకపోతే గొర్రెల కాపరిగా ఉన్నాడు. చివర 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని బయటికి నడిపించి నాయకుడిగా అరణ్యంలో ఉన్నాడు. ఈ చివరి 40 సంవత్సరాలు దేవుడు, అంటే 80 సంవత్సరాలు అయిన తర్వాత 120 సంవత్సరాల లోపల దేవుడు ఈయనకి బోధించాడు. అప్పుడు చాలాసార్లు నీ పైకి పిలుచుకున్నాడు కదా, కొండ మీద నీతో మాట్లాడాలన్నాడు. లా ఇచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, ధ్యానాలు ఇచ్చాడు కదా. ఒక భక్తుడు అంటాడు, ఈ మధ్య విన్నా నేను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఆదికాండం 33వ అధ్యాయంలోనో ఎక్కడో మరి మోషే అంటాడు, నువ్వు మాతో రాకపోతే మేము పోము ప్రభువా అంటాడు. ఎందుకంటే వీళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు మోషేకి కదా. సారీ, ఆదికాండం కదా, నిర్గమకాండం, నిర్గమకాండంలో 33వ అధ్యాయం చూడండి.
9వ వచనం, 33 అధ్యాయం 9వ వచనంలో ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. 3వ వచనం చదవండి అమ్మా. నేను నీకు ముందుగా దూతను పంపి, అమ్మ 33 2వ వచనం నుంచి. ఆ, ఉమ్, 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 ఉమ్. ఆ, ఆ, కదా మరి దూడను చేసుకుని ఎగరతా ఉండారు వీళ్ళు. ఈయన దేవుని దగ్గర మాట్లాడి ఆ కొండ దిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు దారి తప్పిపోయి ఉండారు. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. నేను రాను వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలంటే బతిమలాడుతున్నాడు. బతిమలాడుతూ నువ్వు రాకపోతే నేను పోను అంటున్నాడు. ఐగుప్తులోంచి ఇంత దూరం తీసుకొచ్చి అరణ్యంలో చంపేసేదానిక దేవుడు తీసుకొచ్చింది. నేను నువ్వు పోకపోతే నేను ఈ ప్రజలతో పోను. కావాలంటే నీ గ్రంథంలోంచి కూడా పైన ఉంది అన్నమాట, నా పేరు తుడిచిపెట్టి. ఇంత మంచి నాయకుడు చూడండి. తర్వాత ఇంకా ఏమడిగాడు ఈ అధ్యాయంలోనే, నిన్ను చూస్తాను ప్రభువా, నిన్ను చూస్తాను. చూడండి 33లోనే చూడండి, 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడదును వాని యందు కనికరపడదును. 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు, కదా వెనక పార్శ్వం చూస్తావు. అంటే అయిపోయిన సంగతులు, ఆదికాండం నుంచి సృష్టి జరిగినప్పటి నుంచి జరిగిన సంగతులు, వెనక సంగతులు దేవుడు చూపించాడు. ఆ వెనక పార్శ్వం అంటే అని ఒక భక్తుడు అంటాడు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎనీహౌ మోషే చేత దేవుడు ఈ పంచకాండాలు రాయించాడు. ఆదికాండ మోషే చూసినట్టే ఆ కాలం చాలా 1440 నుంచి 1400 వరకు అని చెప్పి చెప్తారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలి. మనం బైబిల్ స్టడీ చేసుకుంటే 1533 వచనాలు ఉన్నాయంట. 1533. దీన్ని 2 భాగాలు చేశారు. ఆది కాండాన్ని 2 భాగాలుగా చేశారు. ఒకటి అతి ప్రాచీన కాలపు చరిత్ర అన్నారు. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా అతి ప్రాచీన కాలపు చరిత్ర అన్నారు. ఒక ఫైల్ ఇవ్వండి. అతి ప్రాచీన కాల చరిత్ర, ఫస్ట్ టు 11 చాప్టర్స్ ఆది కాండంలో. రెండవది విశ్వాస వీరుల చరిత్ర. విశ్వాస వీరుల చరిత్ర ఫ్రమ్ 12th చాప్టర్ టు 50th చాప్టర్. ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏమేమి ఉన్నాయి? మెయిన్ మొట్టమొదటిది సృష్టి. సృష్టిని మీరు పిల్లలకి ఎంత బాగా చెప్పగలిగితే అంత మంచిది. బేసిక్ ఫౌండేషన్ అక్కడ పడిపోవాలి పిల్లలకి. మన పిల్లలకి తెలిసినట్టు బయట వాళ్ళకి తెలియదు ఈ సత్యం. సృష్టికర్త ఎవరు అని చెప్పేసి దిక్కులు చూస్తుంటారు వాళ్ళు. మన పిల్లలు ఎందుకంటే
ఆకాశములను సృజించాను. ఏమేం చేశాడో మనకు తెలుసు. చాలా బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ మనకు ఈ ఫస్ట్ చాప్టర్స్లోనే వచ్చేస్తాయి. ఏం బేసిక్ క్వశ్చన్స్? చెట్టు ముందా, విత్తు ముందా? చెట్టు ముందా, విత్తు ముందా? విత్తు ముందని అంటున్నాం. ఎవరు అనేది అది? మనోళ్ళు గెట్టా అది ఈ బేసిస్. నేను ఎందుకు మిమ్మల్ని ప్రశ్న వేశానంటే మిమ్మల్ని పిల్లలకు కరెక్ట్గా చెప్పాలి. ఈ అంబిగ్విటీ, ఈ కన్ఫ్యూజను, ఈ డౌట్ ఉండకూడదు పిల్లల్లో. దేవుడు విత్తనములు ఇచ్చు ప్రతి మొక్క, ప్రతి వృక్ష, చెట్టును, ప్రతి వృక్షాన్ని భూమిలో నుంచి మొలిపించాడు. ఫస్ట్ చెట్టులో నుంచి మళ్ళీ విత్తనాలు వచ్చాయి. సో బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్. ఒకరోజు ఏమేం చేశాడు? సృష్టి పిల్లలకి బొమ్మల రూపంలో ఇస్తాం మేము, దాన్ని మీరు డెవలప్ చేసుకోండి కదా, దాన్నైనా చూపించండి. తర్వాత పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని మొదటి రోజు ఏం చేశాడు? ఆ బొమ్మలు వేయమని చెప్పండి, లేదు ఆ మాట రాయమని చెప్పండి, కంటత పెట్టమని చెప్పండి. ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ వాక్యం అందరికి వచ్చేయాలి పిల్లలకి. ఏంటది? ఒకసారి చదువుతారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం. సో సృష్టికర్త ఎవరో అర్థమైంది. భూమిని సృష్టి ఎవరు? ఆకాశములు. అది భూమి ఆకాశములు అంటే అది రెండు కలిపి అదొకటి ఇదొకటి కాదంట. ఆకాశములు అంటే ఆకాశాలు చాలా ఉన్నాయి. మనకు బైబిల్లో మనం చదివినప్పుడు వచ్చాయి 3 వస్తుంటాయి, ఇంకా కూడా ఉంటాయి మనకు తెలిసినంత వరకు. ఆకాశం అంటే ఇప్పుడు మనకు పైకి కనిపిస్తుంటుంది, పక్షులు ఎగురుతుండేది మొదట ఆకాశం అంటారు. రెండవది మధ్యాకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఉండేటటువంటిది. మూడవది ఆకాశ మహాకాశం, అక్కడ సింహాసనాసీనుడైన దేవుడు. ఈ సత్యాలన్నీ మనం పిల్లలకి చెప్పాలి కదా. భూమిని ఆకాశములను ఆయన సృజించను. ఇంగ్లీష్లో అయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అని ఉంది. హెవెన్స్ ఆకాశం అంటే మామూలుగా మనం ఈ స్కై, బట్ బైబిల్లో ఆకాశములు అంటే పరలోకానికి సంబంధించి, హెవెన్స్ పరలోకాలు అన్నమాట కదా. దేవుని దృష్టిలో ఆకాశం అంటే బైబిల్ నాలెడ్జ్ ప్రకారం, బైబిల్ వొకాబులరీ ప్రకారం అది ఆకాశములు, పరలోకాలు, హెవెన్స్ అని ఉంది అన్నమాట కదా. ఇవన్నీ కూడా పిల్లల కంఠస్థం వచ్చేయాలి మనం చెప్పేటప్పుడే. అందుకని విపులంగా చెప్పాలి. ఏం సృష్టించాడు? ఎప్పుడు సృష్టించాడు? ఆది యందు, బిగినింగ్లోనే సృష్టించాడు. ఎవరు సృష్టికర్త అనేది వాళ్ళకి డౌటే రాకూడదు. తర్వాత చెట్లు ఎవరు చేశారు? పువ్వులు ఎవరు చేశారు? పాములు ఎవరు చేశారు? చేపలు ఎవరు చేశారు? జంతువులు ఎవరు చేశారు? సముద్రం ఎవరు చేశారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయా లేవా? వరుసగా ఉన్నాయి కదా. కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం చేశాడు? సెకండ్ డే, అలాగా ఎన్ని రోజులు చేశాడమ్మా సృష్టి? 6 రోజులు చేశాడు. 6వ రోజు ఏం చేశాడు? ఎవరు వాళ్ళు? మనం కాదా? మనమే, మనల్ని చేశాడు కదా. చాలామందికి ఇది తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఇది మన సృష్టికర్త ఎవరు అనేది అక్కడే రావాలి. ఆదాము అవ్వల్ని చేశాడంటే ఆదాములోనే అవ్వ, ఆ జనాంగమే మనం కదా. మరి చాలామంది ఏమంటారు? కోతిలో నుంచి వచ్చాడు, బిగ్ బ్యాంగ్ జరిగింది, ఇట్ట జరిగింది, అట్ట జరిగింది, పరిణామం చెందాడు కదా, రకరకాలైనటువంటి. కానీ ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో సత్యాన్ని రాయించి పెట్టాడు. ఈ సత్యాలు ఈ ఫౌండేషన్కి ఉండాలి మన పిల్లలకి. మన పిల్లలకి మిగతా విషయాల్లో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రెట్టికి తెలిసినవి నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. కానీ బైబిల్ నాలెడ్జ్ ఇవ్వాలి మనం. ఇది సత్యం, ఇది పర్మనెంట్, ఇది శాశ్వత కాలం ఉండేది, జీవితాలను కట్టేది. పిల్లలకి మనం ఏమన్నా సహాయం చేస్తున్నామంటే ఇది ఇవ్వాలి. నువ్వు ఆస్తిపాస్తులు ఇచ్చావా లేదా? బంగారం ఇచ్చావా లేదా? మరి బిల్డింగ్లు ఇచ్చావా లేదా? పత్రాలు ఇచ్చావా లేదా? ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. అవేం పర్మనెంట్ కాదు. మేము నేర్చుకుంది అది మనం ఇవ్వగలిగింది.
ఈ సత్యాన్ని, ఇది శాశ్వత కాలం ఉండే జ్ఞానం, ఇది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచాడంట. ప్రసంగిలో రాసింది, దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని ప్రతి మానవుల్లో ఉంచాడు. కానీ నరులు తమకిష్టమైన త్రోవకు తొలగిపోయారు. ఎవరిష్టమైన త్రోవ వాళ్ళది కదా. అందుకే పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. అందువల్లే మనం బైబిల్ బాగా చదవాలి, దాంట్లో ఏముందో దాన్ని ఖచ్చితంగా నేర్పించాలి. సో ఇది కూడా పిల్లలకు వచ్చేయాలి. అందుకే పాట రూపంలో నేర్పించారు. ఇందాకేమో నేర్పించారు, ఇది ఫస్ట్ డే ఏం చేశారు అనేది. ఎన్నోదమ్మా పాట? ఫస్ట్ పాట నేర్పించారు ఇందాక. సో ఈ పాట రూపంలో వచ్చేస్తే వాళ్ళకి అసలు ఇంకా డౌటే ఉండదు. నిద్రలేపు అడిగినా కూడా తడువుకోకుండా చెప్తారు. కాబట్టి మొదటి రోజు ఏం చేశారు, రెండో రోజు ఏం చేశారు, మూడో రోజు చెప్పాలనా? నేను మళ్ళా పడలేదా? ఓకే, థ్యాంక్ యూ. పాస్టర్ గారు పడలేదంటేట టీచర్లుగా చెప్పాలా? మొదటి రోజు ఏం చెప్పాడు, ఏం చేశాడు? వెలుగు. వెలుగు ఎందుకని? చీకటితో నిండింది, వెలుగు అవసరం కదా. ఆ వెలుగును గురించి మనం ఎంతో వర్ణించాలి. ఆయన జ్యోతిర్మయుడు, నిజమైన వెలుగు ఆయన. ఇక్కడదంటే ఇదే కాదు, మనం కొత్త నిబంధనలో కూడా తీసుకోవాలి. యోహాను సువార్తలోది ఎక్కడ దీనికి సరిపోయినవి ఉన్నాయో రెఫరెన్సులు చెప్పి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టబడలే. మామూలుగా మామూలు భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్టు సంతోషంగా మనం నమ్మి వాళ్ళు నమ్మేటట్టు చెప్పాలి కదా. అలాగా నిజమైన వెలుగు, జ్యోతిర్మయుడు ఆయనకుండే కదా. వెలుగు, వెలుగు లేకపోతే మనం ఏమీ చేయలేం, చూడలేం కదా. అందుకని వెలుగును కలగజేశాడు. రెండో రోజు ఆయన ఆకాశాన్ని, సముద్రాన్ని కలగజేశాడు. సముద్రాన్ని కలగజేశాడు. తర్వాత మూడో రోజు నేల, ఆరిన నేల, డ్రై ల్యాండ్. తర్వాత వచ్చేసి ప్లాంట్స్, మొక్కలు, మొక్కలు, వృక్షాలు చేశాడు. నాలుగో రోజు పెద్ద జ్యోతి అన్నాడు, సూర్యుడిని, పెద్ద జ్యోతిని. ఎందుకంట? పగటి నేలుటకు, చిన్న జ్యోతిని రాత్రి నేలుటకు. ఎవరైనా? చంద్రుడు. తర్వాత నక్షత్రాలు. ఇవన్నీ ఎందుకమ్మా? సూర్యచంద్ర నక్షత్రాలు మనకు దినాలు, వారాలు, గంటలు, గడియలు, కాలఘట్టాలు తెలుసుకోవడానికి. చూడండి ఎంత ప్లాన్డ్, ఎంత ప్లాన్డ్గా, ఎంత ఎవ్వరు వేలు పెట్టలేని విధంగా మరి దేవుడు చేశాడు. అవి ఏమైనా గతులు తప్పుతున్నాయా? గతి తప్పవు. ఖచ్చితంగా ఏ కక్షలో పెట్టాడో దేవుడు అక్కడే ఉండి వాటి పనిని నెరవేరుస్తుంది. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు, నైటు చంద్రుడు వస్తాడు. నక్షత్రాలు ఆయా కాలాల్లో వస్తాయి. కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని మనకు కనపడవు కదా. ఆ నక్షత్రాలని ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు? ఎవరైనా చెప్పగలరా? అందుకేమంటారు వాటిని? లెక్కలేనన్ని నక్షత్రాలు కదా, లెక్కలేనన్ని నక్షత్రాలు. అయితే వాటికి పేర్లు ఉన్నాయా? ఎవరు పెట్టారు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. వాటికన్నిటికీ పాట పాడతాం మనం, వాటికన్నిటికీ పేర్లు పెట్టున్నాడు. హీ నోస్ ద నేమ్స్ ఆఫ్ ద స్టార్స్. మనకు తెలియదు. ఇంత జ్ఞానం చూడండి. ఇవన్నీ మనం చెప్పాలా. తర్వాత ఐదో రోజు ఏం చేశాడు? చేపలు, పక్షులు చేశాడు. ఆరో రోజు మిగిలిన జంతుజాలాన్ని చేశాడు, మృగాలు. తర్వాత ఎందుకు మనల్ని మృగాలతో కలిపాడా? సో వీఆర్ సో హార్డ్ అన్నమాట. ఒకవేళ అంటే నేను జోక్ చేస్తున్నాను. మరి ఆరో రోజు చేశాడు. ఎలా చేశాడు? కాబట్టి మనం ఎట్టోళ్ళం, ఎలాంటి వాళ్ళమి? మట్టి వాళ్ళం. మట్టి వాళ్ళం. మట్టి అంటే మన కష్టం, కింద కూర్చోలేము, దుమ్ము ఉంటే కష్టం. కానీ మనం ఎవరు? బేసిక్గా మన మెటీరియల్ ఏంది? మట్టి. ఒక ఆమె అంటుంది బైబిల్ రీడింగ్లో, ఒక ఆంటీ, ఒక సిస్టర్ అంటుంది, ఆడవాళ్ళని ఎముకతో చేశాడు దేవుడు, గట్టివాళ్ళు అని చెప్తాను. నేను చెప్పా, ఆ ఎముక కూడా ఎక్కడిది? మట్టితో చేసిన ఆదాంలో నుంచి వచ్చింది. కాబట్టి బేసిక్ మెటీరియల్ మాత్రం మట్టే కదా. మట్టి. ఆదాం అంటే అర్థమైంది? నేల మంటి, మట్టోడివి నువ్వని. కాబట్టి మనం తిట్టేదానికి ఉపయోగిస్తాం దాన్ని. బట్ వీఆర్ ఆల్ సాయిల్, సాయిల్ ఆఫ్ ద ల్యాండ్. మనమంతా మట్టే కదా. సరే, 6 రోజులు చేసి ఏం చేశాడు దేవుడు? విశ్రాంతి తీసుకోవడం అంటే అర్థమైంది?
రెస్ట్, పరిశుద్ధ దినం. ఇంకా రెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామా మనము? పనులన్నీ మానేస్తాం. ఇంకా విశ్రాంతి తీసుకున్నప్పుడు సైలెంట్గా ఉంటాం. ఇంకా విశ్రాంతి తీసుకోవడం అంటే సంతోషించడం అంట, సంతృప్తిగా ఉండడం. నేను ఈరోజు ఊరికి దగ్గరికి రాను, మీరు నాకు ఫోన్లు చేయబాకండి, నేను రెస్ట్ తీసుకోవాలి అంటే అప్పుడు 6 రోజులు చేసిన పని మీద ఇక్కడ నెమ్మది. అంటే దేవునికి ఆయన చేసిన పని మంచిది 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 కాబట్టి మంచిది అని చెప్పి సంతోషపడ్డాడంట. 7వ రోజు ఏం చేశాడు దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడంటే. అందుకే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితం అంతటి వలన సంతోషించుట కంటే మానవునికి విధి ఏది లేదు అన్నాడు. సంతోషించడం, కష్టార్జితం అనుభవించడం. ఆ రోజు తింటాం, నెమ్మదిగా పడుకుంటాం కదా, అలాగా దేవుడు సంతోషించాడు. మన దేవుడు కొనుకడు నిద్రపడలేండి, ఆయన సంతోషించాడు, తను చేసిన సృష్టి అంతటిని గురించి సంతోషించాడు. కాబట్టి ఇలాగా ఈ సృష్టి క్రమాన్ని గురించి మనం చెప్పాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఆదాము అవ్వల్ని సృష్టించాడు అన్నాం కదా. ఆదామును సృష్టించి ఏం చెప్పాడు ఆదాముకి కదా? ఆయన ఫలించి అభివృద్ధి చెందండి. మొదటి అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో ఉంది ఆశీర్వాదం అనేటటువంటిది, ఆది కాండంలో. ఎన్ని చెప్పాడు? ఎన్ని రకాలుగా ఆశీర్వాదం చెప్పాడు? 5. ఒకసారి చెప్పండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పి చెప్పాడు అన్నమాట. కానీ మానవుడు ఏం చేశాడు? సరే, ఆయన జంతువులందరినీ చేసి ఆదాము ముందుకు తీసుకొచ్చాడంట, పేర్లు పెట్టవయ్యా అని. భలే పేర్లు పెట్టాడు కదా. ఇప్పుడు కూడా మనం ఆ పేర్లే ఉపయోగిస్తున్నాం. కోతి అనగానే నవ్వు వస్తుంది మనకు, ఏనుగు అనగానే పెద్ద స్వరూపం గుర్తొస్తుంది, జిరాఫీ అనగానే పొడవాటిది కదా, పాము అనగానే కొంచెం భయం వేస్తుంది కదా, అప్రమత్తంగా ఉంటాం. ఇలాగా అన్నిటికీ పేర్లు చక్కగా పెట్టాడు. కానీ ఆయనకి సాటి అయినా సహాయం లేనప్పుడు ఎవరిని చేశాడు? ఆయన గాఢ నిద్ర కలగజేసి పక్కటెముక తీసుకొని స్త్రీనిగా నిర్మించాడు, ఆమెను ఇచ్చాడు, ఆదాంకి ఇచ్చాడు. ఆదాంకి తెలుసా? తెలియకపోతే పాట ఎట్ట పాడాడమ్మా, యుగళ గీతం లాగా అదేమంటారు, ఒక మంచి పాట పాడాడు కదా. నా ఆదాంకి చెప్పకుండా దేవుడు ఏం చేయలే, అందుకే ఆయన పాట పాడాడు, నా మాంసంలో మాంసం అని చెప్పి, సాటి అయిన సహాయం. దేవునికి ఫ్రెండ్ ఎవరు? ఆదాము. ఆదాముకి ఫ్రెండ్ ఎవరు అప్పుడు? దేవుడు. కానీ దేవుని ఫ్రెండ్షిప్ చాలా, ఎవరు కావాల్సి వచ్చింది? అవ్వ కావాల్సి వచ్చింది. అవ్వకి ఏం పేరు పెట్టాడు ఆయన? పేరు పెట్టింది కూడా ఆదామే. అవ్వకి పేరు పెట్టింది దేవుడు కాదు, ఆదామే పెట్టాడు. జీవము గల ప్రతివానికి నీ తల్లి. జీవము గల ప్రతివానికి నీ తల్లి ఎవరు? అవ్వ. ఇలాగ చేసి వాళ్ళకి ఒక వేశాడు, మీరు ఇంట్లో ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినచ్చు, కానీ 2 చెట్లు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం, ఇంకోటి జీవ వృక్షం కదా, వాటిని తినద్దు అని చెప్పాడు. దేని గురించి చెప్పాడు? 2 చెట్లని గురించి చెప్పలా, మంచి చెడ్డల ఇచ్చే చెట్టు గురించే చెప్పాడు. జీవవృక్షం గురించి ఏం చెప్పలా. చెయ్యి చాచి తినద్దు చచ్చిపోతారంటే చెయ్యకూడదే చేశారు. ఎందుకని? సర్పము మోసపుచ్చింది, ఆవిడ విన్నది. అప్పుడు ఆదాం లేడు, ఆమె ఎవరి దగ్గరికి పరిగెత్తుకొని ఉండాలా? ఆదాం దగ్గరికి పోయి చెప్పుండాలా. ఆమెకి యజమాని ఆదామే, కానీ చెప్పలా, ఆమె ఇష్టంగా చేసింది. అంతేకాదు, ఆయన్ని కూడా పాపంలోకి దించింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 3 రకాలైనటువంటి శాపాలు, కీడులు వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలాలు అనుభవించాల్సి వచ్చింది. సర్పాన్ని శపించాడు, తల్లిని అవ్వని శపించాడు, ఆదాంని శపించాడు కదా. అందుకే ఈ శ్రమ. అంతకుముందు ముళ్ళ పొదలు లేవు, గచ్చ పొదలు లేవు, కానీ ఈయన భూమిని సేద్యం చేసుకోవాలి, చెమట వడచాలి, కష్టపడి పని చేసుకోవాలి. మరి స్త్రీకి కూడా ప్రసవ వేదన. సర్పం పాకాలి,
మనిషిని మడిం మీద గడుస్తావు, తల మీద నిన్ను స్త్రీ సంతానం నిన్ను చితకతావు. ఇది ఒక ప్రవచనం. స్త్రీ సంతానం అంటే యేసుప్రభు వారు, మరి సర్పం అంటే సాతాన్ని సిలువలో చితకదొక్కాడు కదా. ఇలాగా వీళ్ళని ఏం చేశాడు, అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. బయటికి పంపించేసినాక అవ్వ గర్భవతి అయ్యి ఒక బిడ్డను కనింది. ఆయన పేరేం పేరు? కయ్యను కన్నప్పుడు ఒక మాట నింది ఆమె, దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. 4వ అధ్యాయం అమ్మది, 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనిపిస్తుంది. దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని అంటే ఆమెకి దేవుని మీద కోపం లేదు, అర్థమైపోయింది మేము చేసింది తప్పు. అంజూరపాకులతో దాచుకుందాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. దేవుడే ఒక మనిషికి ఆ చర్మపు చొక్కాయలు వేశాడు. అంటే దేవుడు ఎంత కరుణ గల్లవాడో ఆమెకు అర్థమైపోయింది. రోజు వచ్చి మాట్లాడేవాడు, ఆయన దయ వింటున్నారు. చేసిన ఆమె దేవునితో రెస్టోర్ చేసుకుంది. అందుకే అంటే దేవుని దయ, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, తప్పిపోయేవాడు కాదు. మొదటి అధ్యాయం 27-28 ఇందాక చదివా, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఉన్నాయి అక్కడ. మరి వీళ్ళు మాట వినలేదని అవన్నీ ఇవ్వకుండా మానేశాడా? ఇచ్చాడు. కాబట్టి చెప్పాలి పిల్లలకి, దేవుడు చెప్పేవాడు కాదు, సత్యవంతుడు. మాట 1000 తరాల వరకైనా నెరవేరుస్తాడు. ఇప్పటి వరకు నెరవేరుస్తున్నాడా లేదా? మనం ఫలిస్తా ఈయన గొడబెట్టారు, వాళ్ళ తమ్ముడిని చంపాడు కదా. మనమైతే తీర్పు తీర్చేసింది. కానీ కయ్యను కూడా బిడ్డలనిచ్చాడు. కయ్యను సంతానం కూడా ఒకవైపు. దేవుడు అంత న్యాయవంతుడు, మాట తప్పనివాడు కదా. కయ్యను హేబేలు గురించి చెప్పాలి. ఎందుకు హేబేల్ని దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. ఇద్దరు తెచ్చారు కదా అర్పణలు. ఇచ్చాడు చెప్తున్నారు. ఓకే, ఇంకా ప్రథమ ఫలము తొలిచూల్లోది ఇచ్చాడు, కొవ్విన వాటిని ఇచ్చాడు అని అంటారా? దేవుడు కొవ్విన వాటిని సరే, దేవుడు అంటే ఎన్వీనే కోరుతున్నాడా ఇక్కడ? మరి హేబేలు మనస్సు మంచిది అని అంటున్నారు. హెబ్రీకి రాసిన పత్రికలో ఒక్క మాట ఉంది, ఆ ఒక్క మాట చదవండి చాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ 11వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ వాక్యం ఏందమ్మా? ఫస్ట్ పదం ఎవరికి విశ్వాసం ఉంది? కయ్యూనికి విశ్వాసం. అది ఒక్క మాటలో మనం చెప్పగలం. ఇద్దరు ఆదాము అవ్వల పిల్లలే, బట్ విశ్వాసం. ఎందుకని? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండేట ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కాబట్టి విశ్వాసాన్ని బట్టి, ఇంకా మిగతా అన్ని తర్వాతే. ఏది శ్రేష్టమైన బలి, మంచి మనసు, చెడ్డ మనసు, ఇవన్నీ మనం చెప్పుకునే. బట్ ఇక్కడ రాయించి పెట్టిన మాట, విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి హేబేలు అర్పించాడు కదా. కాబట్టి కయ్యను హేబేలు గురించి చెప్పేటప్పుడు విశ్వాసం గురించి చెప్పాలి. హవ్వ గురించి చెప్పేటప్పుడు ఆమె దేవునితో సంబంధం రెస్టోర్ చేసుకుంది, అందుకే ఆయన దయ అనింది. మళ్ళా కూడా ఇంకొక వచనంలో ఆమెకు షేతు పుట్టినప్పుడు ఏమంటుంది? కయ్యను బదులు దేవుడు నాకు ఒక సంతానం, హేబేలు బదులు నాకు ఒక సంతానాన్ని ఇచ్చాడు. అంటే షీఈస్ కంటిన్యూయింగ్ హర్ రిలేషన్ విత్ గాడ్. మనం కూడా ఎలాంటి వాళ్ళమైనా దేవునితో సంబంధాన్ని మాత్రం విడిచిపెట్టకూడదని పిల్లలకి నేర్పించాలి. ఇట్లాంటి బేసిక్స్ అన్నమాట క్రైస్తవ విలువలు. ఆమె మాట అంటుంది. తర్వాత ఇంకో బిడ్డను కానీ ఇది ఏనోషు కదా. అక్కడ ఎన్నో వచ్చినది ఏనోష్, అది కారణంలో ఒకసారి చూడండి. షేతు కుమారుడు కదా ఆయన. చదువుమా ఒక మాట. ఏనోషు పుట్టినప్పుడు ఏం ఏర్పడింది? ప్రార్థన చేయడం. కాబట్టి ప్రార్థన చేయడం ఆరంభమైంది. ప్రార్థన గురించి కూడా మన పిల్లలకి నేర్పించాలి. ప్రార్థన ఏంటో నేర్పించాలి. ప్రార్థన అంటే సింపుల్గా చెప్పాలి. వెరీ గుడ్, దేవునితో మాట్లాడడం.
దేవుడు మనకు అందుబాటులో ఉంటాడా? వింటాడా? ఉంటాడు, వింటాడు. అందుకే ప్రార్థన ప్రారంభమైంది. దేవునితో మాట్లాడడం వెరీ సింపుల్. నువ్వు ఎప్పుడైనా మాట్లాడచ్చు. నీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడు, మీ అమ్మ నాన్నతో అడిగినట్టు వాళ్ళని అడుగుతావు కదా, అలాగ దేవుడిని అడుగు అని చెప్పాలి. సింపుల్ పదాలతో పిల్లలకు మనం నేర్పించాలి కాన్సెప్ట్స్ అని. తర్వాత వంశావళి గురించి చెప్పినప్పుడు కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. అవి రెండు చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. చిన్ని ఎవరుండారు ఇంకా? కయ్యను హేబేల్ తర్వాత వంశావళిలో మనకు హనోకు. హనోకు ఏం చేశాడమ్మా? దేవునితో నడిచాడంటే ఆయన మునీశ్వరుల్లాగా అడవుల్లోకి పోయి ఏమన్నా తపస్సు చేస్తున్నాడా? పిల్లల్ని గంటూనే ఉన్నాడు, కుటుంబ వ్యవహారం చూసుకుంటున్నాడు, దేవునితో నడిచాడు, ప్రతిదినం నడిచాడు. అంటే దేవుడు చెప్పినట్టు మాట వినడం, నడవడం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చెయ్యడం, జీవించడం, అనుసరించడం, గైకొనడం. దేవుడు చెప్పినట్టు జీవించడం, దాన్ని ఏమంటారు? నడవడం అన్నమాట. అట్లా నడిచి నడిచి ఏమైపోయాడు ఆయన? మరణం చూడకుండానే. హనోకు గురించి కూడా ఏం రాసింది 11వ అధ్యాయంలో హెబ్రీలో? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కొనిపోబడ్డాడు, వెళ్ళిపోయాడు. హనోకు అంటే అర్థం ఏందో తెలుసా? ఆవిరి. ఆవిరి కనిపిస్తుందా? అట్లా హనోకు కూడా ఏమైపోయాడు? ఎలా వెళ్ళిపోయాడు? దేవునితో నడిచి 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 ఒకరోజు దేవుడు చెప్పాడంటే ఇంకా చాలు, నాతో పాటు వచ్చేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, వెళ్ళిపోదాం కదా. ఇలాగా చెప్పాలి పిల్లలకి, మనం వాళ్ళకి హత్తుకునేటట్టు చెప్పాలి. తర్వాత లాస్ట్ మెతుషెల. ఈయన ప్రాధాన్యత ఏంది? బైబిల్లో హయ్యెస్ట్ ఇయర్స్ లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఉన్న ఆయన ఈయన. ఎంత సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, 969, 969 సంవత్సరం. అంటే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంది. అలాగా మరి మనం దీని గురించి చెప్తాం. తర్వాత నోవహు గురించి చెప్తాం. నోవహు వాడ గురించి మీరు ఎంతైనా వర్ణించవచ్చు, బొమ్మలు చూపించవచ్చు. నోవహు వాడని రక్షణ వాడగా చెప్పచ్చు. రక్షణ లేకపోతే నోవహు కృప పొందిన వాడు. కృప అంటే అర్హత లేని అర్హత ఇవ్వడం అంటాం. నీరు పల్ల మెరుగంట. అంటే దిగువన ఉన్న వాళ్ళకి దేవుడు పైనుంచి చూపించే కరుణ కటాక్షం, దీనులకు సువర్తమానం, బీదలను కనికరించే దేవుడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 27లో లోకంలో ఉండే గొప్పవారిని, గొప్ప వంశం గలవారిని ఆయన ఎన్నుకోలేదు, జ్ఞానుల్ని ఎన్నుకోలేదు, కానీ అట్టడుగునున్న వారిని. ఎవరు వాళ్ళు? నీచులు, తృణీకరించబడిన వారు, బలహీనులు, ఎన్నిక లేని వారు, వారికి కృప చూపించి. అందుకనే మనం ఈరోజు ఏడుండం. గొప్ప గొప్ప వాళ్ళని, ధనవంతుల్ని, గొప్ప వంశం గల వాళ్ళని, గొప్ప కులం ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకో ఉంటే మనం ఎక్కడుండేవాళ్ళం? మన పాటలు చెప్పరానివిగా ఉండేవి. ఆయన కృప చూపించాడు. కృప అంటే అది. మనకు అర్హత లేదు, నీరు పల్ల మెరుగు అన్నట్టు ఆయన కృప మన మీద ప్రవహించింది. సో ఇవన్నీ చెప్పాలి కదా. ఇంతవరకు నేను ఆప్ చేస్తాను. ఇక్కడ కూడా ఇది కొంచెం చెప్పేసి, సో మొదటి నుంచి 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అతి ప్రాచీన కాలపు చరిత్ర ఉంది. తర్వాత విశ్వాస వీరుల చరిత్ర 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఎవరుంటారమ్మా? విశ్వాస అబ్రహాం. అబ్రహాంతో ప్రారంభం. సరే, అబ్రహాం తర్వాత ఇంకెవరున్నారు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, తర్వాత 12 మంది గోత్రకర్తలు. వీళ్ళని ఇశ్రాయేలీలు అంటారు, యూదులు అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి ఎంత వీలైతే అంత ఇదిగా చెప్పాలి. ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు, వాళ్ళకి మెయిన్ పాయింట్స్ వాళ్ళకి హత్తుకునేలాగున వాళ్ళ జీవితంలో ఉండిపోవాలి. అలాగా చెప్పాల్సిన వారంగా ఉన్నాం. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. అలాగే మరి సంఘ పెద్దలకి, సహోదరులు, మన సువార్థికులు అందరికీ, వచ్చినటువంటి పార్టిసిపేట్స్ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ప్రార్థన చేస్తే ముగించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం.
దేవుని మహాకృపను బట్టి సండే స్కూల్కి సంబంధించినటువంటి ఎన్నో క్షుణ్ణమైనటువంటి విప్లవాత్మకమైన మాటలు మనకు క్షుణ్ణంగా తెలియజేశారు. వీటన్నిటి కూడా మన యొక్క సంఘాలు మనం వివరించుకొని దేవుని పిల్లల్ని ఆ బాటలు నడిపించాలని దేవుని పేరిట మీకు అందరూ కూడా మరోసారి మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారైన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృప, నీ కనికరం, నీ కాపుదల, నీ భద్రతను బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, గడిచిన దినవల్ల తండ్రి నీ రెక్కల చోటును మరుగుపరిచారు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా తండ్రి నీ బాహుబల సంపన్నత చేత తండ్రి మమ్మల్ని మీరు చెల్లిస్తున్నాను. ఈ మహాకృపను బట్టి తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన 8 సంఘాల నుంచి తండ్రి నాయన నీ బిడ్డలందరూ ప్రభా ఇక్కడ మీరు సురక్షితంగా నడిపించారు. ఈ క్లాసును తండ్రి నాయన ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి సజీవుగా మీరు నడిపించినందుకే తండ్రి మరొకసారి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇలాగున్న తండ్రి చెప్పబడినటువంటి సారాంశాన్ని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా తన హృదయంలో ఉంచుకొని మరి తద్వారా తండ్రి నాయన ఆయా సంఘాల్లో తండ్రి వాడబడుటకు తండ్రి నీ కృపను గురించమని దేవానికి మనవి చేసుకుంటూ ఉంటున్నాను. ఇలాగున్న తండ్రి మరొకసారి తలలోంచిన బిడ్డలు బట్టి చేరి వచ్చినట్టు దైవదాసులు బట్టి తండ్రి నీకు స్తుతులు చెల్లించుకుంటూ నీ కృపను కోరుకుంటూ మా రక్షకుడును ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. విని అలసిపోయారా లేకపోతే కూర్చొని అలసిపోయారా? కూర్చొని అసలు అలసిపోలేదు. వెరీ గుడ్. క్లాప్స్ ఇద్దాం. నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడు అలసిపోలేదని చెప్పాం. మనం ఎవరూ చెప్పట్లేదే. ఓకే, రైట్. ఒక పాట పాడుకుందాము. యేసుని ప్రేమ అనే పాట ఇందాక మిస్ చేసాము. ఆ పాట పాడుకుందాం. వచ్చేస్తున్నారు వాళ్ళు పిల్లలు. యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం రాతి మధురమే. కొందిలే తేనె కంటే తీయగా, భలే భలే తేనె కంటే తీయగా, యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, భలే భలే గుందిలే తేనె కంటే తీయగా. ఏంటది? యేసుని బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. కానా పెండ్లిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును త్రాగి ఆహా ఓహో అన్నారు. కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గుందిలే తేనె కంటే తీయగా, తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహు కమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ జీవాహారం మధురాతి మధురమే. ఇంకా
మీ చాయిస్. వీటిలో ఏ పాట పాడతాం? ఆవగింజంత విశ్వాసం మీరే పాడాలి. నీలో ఉండగా కొండ వెల్లిసిలో పడమంటే ఓకే అన్నది ఆవగింజత విశ్వాసం నీలో ఉండగా కొండ వెల్లిసిలో పడమంటే ఓకే అన్నది. పప్పారే పప్పప్ప పప్పారే పప్పప్ప పారే పారే పా. గింజంత విశ్వాసం నీలో ఉన్నదా పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు యేసు నీతో అన్ని సాధ్యమే. నీ ఆ విశ్వాసం చాలా విశ్వాసము డే 1 లెసన్ ఇది నీవు నేర్చుకో. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. పప్పా పప్పారే పప్పప్ప పప్ప. ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నదా కొండ వెల్లిసిలో పడమంటే ఓకే అంటది. ఓకే, ఇంకా లేసి యాక్షన్ చేసే పాట, చిన్న పాట ఏదైనా. సృష్టి క్రమమా? గొర్రెలారా గొర్రెల జాగ్రత్త పాడినట్లేదే. జాగ్రత్త జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పాట నేర్చుకుందాం. జాగ్రత్త జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, సైతాను మోసగాడు. నేనే అసలు క్రీస్తునని నన్నే మీరు నమ్మండని అబద్ధాలెన్నో చెబుతాడు. మళ్ళీ జాగ్రత్త జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, సైతాను మోసగాడు. నేనే అసలు క్రీస్తునని నన్నే మీరు నమ్మండని అబద్ధాలెన్నో చెబుతాడు. అయ్యో అయ్యో ఎంత మోసమో మీరు చాటి చెప్పండి విషయము. అయ్యో అయ్యో ఎంత మోసమో మీరు చాటి చెప్పండి విషయము. వాక్యముతో ప్రార్థనతో దైవ శక్తితోను సాతానును చితకదొక్కండి. నిజ యేసుకై ఎదురు చూడండి. వాక్యముతో సాతానును చితక తొక్కండి. నిజ యేసుకై ఎదురు చూడండి. జాగ్రత్త జాగ్రత్త పిల్లలు, సైతాను మోసగాడు. నేనే అసలు క్రీస్తునని నమ్మండని అబద్ధాలెన్నో చెబుతాడు. అబద్ధాలెన్నో చెబుతాడు, అబద్ధాలు చెప్తాడు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్త పరచాల్సిన అవసరం ఎవరికి ఉంది? గట్టిగా. ఓకే, వాడు చాలా అబద్ధికుడు. నేనే అసలు క్రీస్తునని చెప్తాడు, నన్నే మీరు నమ్మండి అని చెప్తాడు. ఆ దినాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్త పరచాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇంకొక పాట, మాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం. మాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం. సాంగ్ 8.
మలాంటి వారిదే పరలోక రాజ్యం. మలాంటి చిన్నలంటే మలాంటి వారిదే పరలోక రాజ్యం. మాలాంటి చిన్నవారిని యేసయ్యా ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. మాలాంటి చిన్నవారిని యేసయ్యా ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. మాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. అందరం లేద్దామా? చిన్నల యేసయ్యకిష్టం. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మాలాంటి చిన్నవారిని యేసయ్యా ఎత్తుకొని ముచ్చటించి దీవించెను. మాలాంటి యేసయ్యా ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. మాలాంటి చిన్నలంటే యేసయ్య. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే యేసు చెప్పెను. మాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇదే త్రోవ నడువరా, లేదు వేరే దారిరా, మార్గములన్నీ మోసమురా, మార్గము యేసే కదలిరా. ఇదే త్రోవ నడువరా, లేదు వేరే దారిరా, మార్గము యేసే. ఇదే త్రోవ నడు, అటు ఇటు పోవద్దురా, ఎటు లేదుగా శాంతిరా. అటు ఇటు పోవద్దురా, ఎటు లేదుగా శాంతిరా. రంగు రంగుల లోకమురా, హంగుతో నిన్ను రమ్మనురా. రంగు రంగుల లోకమురా, హంగుతో నిన్ను రమ్మనురా. ఇదే త్రోవ నడువరా, లేదు వేరే దారిరా, మార్గము మోసమురా, మార్గము యేసే కదలిరా. ఇదే త్రోవ. భక్తులు నడచి వెళ్ళారురా, ముక్తికి బైబులే బాటరా. భక్తులు నడచి వెళ్ళారురా, ముక్తికి బైబులే బాటరా. భక్తితో యేసుని చేరగరా, యుక్తి సతానును విడచిరా, భక్తితో యేసుని చేరగరా. ఇదే త్రోవ, లేదు వేరే దారిరా, మార్గము యేసే కదలిరా. ఇదే త్రోవ నడు, లేదు వేరే, మార్గములన్నీ మోసమురా, మార్గము యేసే కదలిరా. ఇదే త్రోవ నడువరా. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళారు. ఎంతమంది సండే స్కూల్కి వెళ్ళారు చిన్నప్పుడు? బాగా ఎత్తాల. వెళ్ళిన వాళ్ళు నిలబడండి, మిగతా వాళ్ళు కూర్చోండి. తెలియలేదు ఎవరని. 1 2 1 బాయ్స్. సురేష్ అన్న. ఎందుకంటే తిప్పారపాడులో మేము అన్న వాళ్ళ ఇంటి బయట నిలబడి సండే స్కూల్ తీసుకుంది నాకు బాగా గుర్తుంది. గుడ్. ఓకే, మీ ఫేవరెట్ సండే స్కూల్లో కూర్చోండి. పాడాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, మంచి వినాలి ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి.
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? విను విను ఆఫ్ వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? విను ఇదే అదే కదా. అదే అక్క. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్యా విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? ఇంకొకటి కూడా ఉంది, అది కూడా బాగుంటుంది. రైట్, వెరీ గుడ్. క్లాప్స్ ఇద్దాం పీటర్ పాల్కి. చక్కని పాట గుర్తుపెట్టుకున్నాడు. రైట్, నెక్స్ట్ ఇంకా కృపాజ్యోతి. ఓకే, నీకు ఫేవరెట్ వచ్చు. ఆ మాట విన్నాడు వింటే అది ఇంగ్లీష్ హిందీలో అయితే ఎలీషా మాట నా విన్నాడు డైరీ ఉంది చూడు, వెనకాల. వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. అందరు నిలబడండి. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. డుబ్కి లగాయి, డుబ్కి లగాయి, డుబ్కి లగాయి. అందరు ముక్కు పట్టుకోవాలి. డుబ్కి లగాయి. एक बार दो बार तीन चार बार, पाँच और छः और सात लगाई. एक बार दो बार तीन चार बार, पाँच और छः और सात लगाई. डुबकी लगाई रे बाबा डुबकी लगाई. वंगाला डुबकी लगाई, डुबकी लगाई, डुबकी लगाई रे बाबा डुबकी लगाई. डुबकी लगाई रे बाबा डुबकी लगाई. देखो एक ऐसा चमत्कार हुआ, ना मानने कोड़ी से चंगा हुआ. देखो एक ऐसा चमत्कार हुआ, ना मानने कोड़ी से चंगा हुआ. डुबकी लगाई रे बाबा डुबकी लगाई. దుబ్కి లగాయి రే పాపా దుబ్కి లగాయి. మునిగి తేలాడు బుడబుడ మునిగి లేచాడు. మునిగి లేచాడు, మునిగి లేచాడు. పొట్టివాడు పొట్టివాడు పొట్టివాడాయనే. జక్కై చాలా పొట్టివాడు పొట్టివాడు పొట్టివాడాయనే. మేడి చెట్టు ఎక్కేను ప్రభుని చూచుటకై. మేడు చెట్టు ఎక్కేను ప్రభుని చూచుటకై. జక్కై త్వరగా దిగిరమ్ము నీ ఇంటికి నేను వస్తాను. దిగిరమ్ము నీ ఇంటికి నేను వస్తా. జక్కై చాలా పొట్టివాడు పొట్టివాడు పొట్టివాడాయనే. జక్కై చాలా పొట్టివాడు పొట్టివాడు పొట్టివాడాయనే. ఇప్పుడు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ సాంగ్స్. సండే స్కూల్లో ఈ పాటలు పాడితే ఇంకా పిల్లలు. ఇంకొక పాట ఉంది, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. గాడిద దవడ ఎముక తెచ్చి పిలిస్తూల బాధరా. గాడిద దవడ ఎముక తెచ్చి పిలిస్తూల. కుయ్యో మరో అరిచిరి 1000 మంది చచ్చిరి. కుయ్యో మరో అరిచిరి 1000 మంది చచ్చిరి.
సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము, అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహం. గాండ్రు గాండ్రు మనుచురాగా సంసోను పట్టి చీల్చే, గాండ్రు గాండ్రు మనుచురాగా సంసోను పట్టి చీల్చెరా. సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడు. చాలా మంది చెయ్యట్లా, సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడితే కాదు పని. ఈ పరిచయం చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అదర్వైజ్ వాళ్ళు చేయట్లేదు కదా మేము ఎందుకు. ఇప్పుడు పిల్లలు చాలా 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 తర్వాత మీరే ఫిల్ చేసుకోండి. సో కాబట్టి పిల్లలకి మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత నచ్చుతాం, అంత వాళ్ళు నేర్చుకుంటారు. దే విల్ గ్రాస్ప్ ఫ్రమ్ అస్. ఓకే, కూర్చుందాం.